తెలంగాణలో కాలేజీలు బంద్ అయ్యాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వంతో జరిపిన ఫలించకపోవడంతో కాలేజీల యాజమాన్యాల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీలు మూతపడ్డాయి. ఎల్లుండి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ కానున్నాయి. అయితే 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే ఒక 1,200 కోట్లు విడుదల చేయాలని కళాశాలల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో దీంతో 13 లక్షల యువత భవిష్యత్ అంధకారంలో పడ్డటైంది. 20 నెలల్లో 2.5 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ప్రభుత్వానికి 13 లక్షల విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడానికి మాత్రం మనసు రావడం లేదు. విద్యార్థులకు సర్టిఫికేట్స్ కావాలంటే ఇబ్బందిగా మారుతోంది. అటు ప్రభుత్వం ఫీజు చెల్లించక, ఇటు వారికి కట్టుకునే ఆర్థిక స్తోమత లేక విద్యా సంస్థలు వడ్డీ వ్యాపారుల్లా ప్రవర్తిస్తున్నారు. దీంతో వేల మంది పేద విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉద్యోగాలు కోల్పోయి, ఉన్నత చదువుల అవకాశాలు కోల్పోయి నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ద్వారా తెలుసుకుందాం. మహేష్, రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల నిరవధిక బంద్ కొనసాగుతుంది. 1000కి పైగా వృత్తి విద్యా కాలేజీలు నిరవధిక బంద్ చేస్తున్నాయి. ఫార్మసీ, బీఈడి, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా వేశారు. దసరాలోపు ఆ పెండింగ్ బకాయిలు 1,200 కోట్లు చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక డిగ్రీ కావచ్చు, ఇటు పీజీ కాలేజీ వాళ్ళు దాదాపు 600 కోట్లున్నారు. మొత్తం కలిపి 1,800 కోట్లు బకాయిలు చెల్లించాలి, లేదంటే మేము నిరవధిక బంద్ కొనసాగిస్తామన్నారు. ఇది సెప్టెంబర్ 21 లోపు వారు ఈ పెండింగ్ బకాయిలకు గవర్నమెంట్ కి ఛాన్స్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక లేదంటే 23, 25 ఈ సెప్టెంబర్ 23, 25 తేదీల్లో 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ లో భారీ ధర్నా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇక పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి బకాయిల వల్ల దాదాపు 13 లక్షల మంది విద్యార్థులపై తీవ్ర ఇబ్బంది పరిస్థితి ప్రభావం చూపుతుంది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాము. కాంగ్రెస్ ప్రభుత్వము పేద మధ్యతరగతి విద్యార్థులపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది, పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర ఏమైనా చేస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై దీంతో కదలిక వచ్చినట్టయింది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా అటు కాలేజీ యాజమాన్యాలతో చర్చలు కొనసాగించారు. ఈ రోజు ముఖ్యమంత్రి కూడా మధ్యాహ్నం వరకు కూడా చర్చలు జరిపారు. ఇప్పుడు సాయంత్రం మరొకసారి యాజమాన్యాలతో కూడా చర్చలు జరుగుతాయంటూ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 22 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, గత సంవత్సరం క్రితం 1,200 కోట్లకు సంబంధించి టోకెన్ ఇచ్చారు. దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఇవ్వడం లేదని కూడా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తారు. సుమారు 7,500 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అవి చెల్లించకపోవడం వల్ల సిబ్బందికి వేతనాలు ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా అద్దె కట్టాలని పరిస్థితుల్లో కూడా ఉన్నామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు సాయంత్రము జరిగే చర్చల్లో తమ డిమాండ్లు ఒప్పుకొని తమకు పెండింగ్ బకాయిలు చెల్లించని ఎడల రేపటి నుంచి నిరవధిక బంద్ కొనసాగుతుందని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.